హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించి వారు మాట్లాడారని తెలిపారు. మైక్ లో రికార్డ్ కాలేదన్నారు. సీఎం ను తను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లనే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానని తెలియజేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన వ్యాఖ్యలు హైదరాబాద్ వాడుక భాషనే. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెప్తున్నానని అన్నారు. అధికారం కోల్పోవడం వల్లనే బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ బీఆర్ఎస్ నాయకులు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారు. గత 10 ఏళ్లుగా ఏనాడు తనలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పద్ధతిని మార్చుకోవాలి. సుమారు 38 మందికి చెక్కులు పంపిణీ జరిగింది. ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు సభలో చెప్పడం జరిగింది. పెన్షన్లు కానీ ఇవి కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా త్వరలోనే మేము ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఎవరికైతే అర్హులైన కుటుంబాలకి మరి అందరికి కూడా బిలో పావర్టీ లైన్లో ఉంటే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, లేకపోతే ఆర్థిక స్తోమత మంచిగా ఉండి కొంచెం రేషన్ కార్డు అవసరం ఉంది కాబట్టి అలాంటి వారికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎల్ఆర్ఎస్కు సంబంధించి 58, 59 జీవో కింద రెగ్యులరైజేషన్ని కూడా ఈరోజు మళ్ళీ ప్రారంభించి, అది ఇంతకుముందు సమగ్ర సర్వే పేరు మీద పూర్తిగా జరగలేదు కాబట్టి ఈరోజు ఎల్ఆర్ఎస్ కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకొని చేయాలనేది ఒకటి. ఇలాగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలకు అందించే విధంగా, అదేవిధంగా దళిత బంధువు కానీ ఇతర అన్ని కూడా స్కీమ్స్ కూడా రాబోతున్నాయి, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కానీ. అందుకని ముఖ్యమంత్రి గారు నిన్న ఆలోచించి 2000 కిలోమీటర్ల పరిధి వరకు కూడా, అంటే గ్రేటర్ హైదరాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే ఓఆర్ఆర్ వరకు కూడా ఒక హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా నాలాలో ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్ విషయంలో కానీ, లేకపోతే అర్హులైన కుటుంబాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మూసి మరి ప్రక్షాళన గురించి సంబంధించి 2000 కోట్ల రూపాయలతోని మొదటి దశగా దాని కార్యక్రమాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందడానికి, హైదరాబాద్లో మళ్ళీ ఒక విశ్వనగరంగా పెరుగుతున్నటువంటి నగరానికి మళ్ళీ ఇంకొక సైమల్టేనియస్గా అడిషనల్గా ఇంకోటి ముచ్చర్లలో మరి ఇంకో నగరాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ సిటీ మరి ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే పోటీ పడుతూ ఈరోజు వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ రావడం కానీ, నిన్న టెక్ మహేంద్ర కంపెనీ వారు కూడా వచ్చి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మల్టీ స్టేడియాస్ కానీ, లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ కానీ కట్టాలని వారు కూడా ముందుకు వచ్చారు. ఇలా ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి హైదరాబాదు త్వరలోనే ప్రపంచంతోనే పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా మరి ఏ రకంగా అయితే హైదరాబాదు ఉండదు అందరికీ తెలుసు. ఎన్నోసార్లు ఇదే హైదరాబాద్కు సంబంధించి చర్చ ఎన్నో సందర్భాల్లో జరుగుతుంటే ఆ చర్చలో భాగంగా నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు రాలేదు. అందుకే చెప్పాను, నేను గతంలో ఎప్పుడైనా కూడా హైదరాబాద్ సమస్య అంటే మేము చేతులు ఎత్తి హైదరాబాద్ డిస్కషన్లో మేము సిగ్నిటరీ కాకపోయినా, మా సంతకం లేకపోయినా మేము అడిగినప్పుడు ఇచ్చేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. అలా ఎన్నోసార్లు ఇచ్చారు. కానీ మొన్న జరిగిన ఈ సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ రోజు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అంతకంటే దురదృష్టం ఉండదు. డిప్యూటీ సీఎం గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, డేట్ వైజ్గా డిక్లేర్ చేశారు. అంతా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినలేదు. సరే, మరి ధరణి పోర్టల్ మీద మాట్లాడారు. ధరణి పోర్టల్ ఎంతసేపు మేము చేసిందే కరెక్ట్ అన్నారు. ఎంతోమంది దానికి బలైనని చెప్పి రాష్ట్రం అంతా ఉన్నటువంటి అందరూ కూడా రైతులు కానీ మరి ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు ధరణి వల్ల. దాని మీద ఏం మళ్ళీ సజెషన్ లేదు. మేము చెప్పే ఒక కుందేలకు 3 కాళ్ళు ఉంటాయంటే 3 ఉండాలని, మేము పట్టుకున్న కోడికి 1 కాళ్ళు ఉందంటే 1 కాళ్ళు ఉందని, ఇవన్నీ కూడా కుంటి వ్యవస్థలు చేశారు తప్ప మరి నిర్మాణాత్మకంగా వాళ్ళు ఎక్కడ కూడా వివరించలేదు. అది చాలా దురదృష్టకరం. వాళ్ళ పార్టీకే అది